I just say no to drugs the first time and every time. It's not a good thing and let's not do it. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే వేళ్లతో సహా పుకిలించాలని, కానీ వీళ్ళు చేస్తుంది అక్రూర్ సబర్వాల్ చేస్తున్న గ్రేట్ జాబ్. ఎందుకంటే definitely say no to drugs. It's not a joke. Say no to drugs. వీళ్ళు నిజంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు అని నిరూపిస్తే దానికి మేము అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ సెల్యూట్ చేస్తాం. అంటే డ్రగ్స్ తీసుకోవడం చాలా నేరం. యాక్చువల్గా ఇది అన్ని ఫీల్డ్స్లో ఉందండి, బట్ స్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీని ఫోకస్ చేస్తున్నారు. సో అది చాలా బాధపడే విషయం. One reason, say no to drugs. 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 సినిమా ఇండస్ట్రీని మనం సపరేట్గా చూడకూడదు. సినిమా ఇండస్ట్రీ అనేది పార్ట్ ఆఫ్ ద సొసైటీ, మనం దాన్ని అలాగే చూడాలి. హైదరాబాద్లో ఏం లేదు, అంత ఉట్టి పుకార్ అది. మేము డ్రగ్స్ వాడము, వాడితే అందరిని చంపేస్తాము, హైదరాబాద్ నుంచి తరిమి కొట్టేస్తాము. మమ్మల్ని కిందికి తెచ్చేది we shouldn't do అనేసి. We are very grateful for all the motivation we got today. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే వేళ్లతో సహా పుకిలించాలని, కానీ వీళ్ళు చేస్తుంది అక్రూర్ సబర్వాల్ చేస్తున్న గ్రేట్ జాబ్. ఎందుకంటే డ్రగ్స్ గురించి చెప్పాలంటే ఒక సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తున్నారు, బయట కూడా చాలామంది తీసుకుంటున్నారు. కాకపోతే ఇది అన్ని చోట్ల అరికట్టాలి. ఒక సినిమా వాళ్ళని బ్లేమ్ చేయడం అది కరెక్ట్ కాదు. సే నో టు డ్రగ్స్ అని 7th క్లాసు 8th క్లాసు 9th క్లాసు కాన్వెంట్ దగ్గర బయట మొక్కజొన్న కండెల పేరుతో ఇతర వస్తువుల పేరుతో అమ్మేవాడికి దురదృష్టకరంగా వారు చెప్పినట్లు ఒక వర్గాన్ని టార్గెట్ చేయటం అది మంచిది కాదు. వెళ్ళిపోతామని వెళ్ళిపోతాం, ఎక్కడికో అక్కడికి కూడా వెళ్ళిపోతాం మనం. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. I request Chandrabadan Naik IS to Say no to drugs.
of us at the anti-drug walk. Really invite Gauranilu Sri Venkaiah Naidu Garu, nominee for the next Vice President. T-shirt, I think the మిత్రులారా, ముఖ్యంగా యువ మిత్రులారా, ఈరోజు ప్రాతకాలాన అంటే ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్నట్టు ఈ మాదక ద్రవ్యాల యొక్క ప్రాంతానికో లేకపోతే ఒక పరిశ్రమకో లేకపోతే ఒక సినిమాకో లేకపోతే ఒక విద్యార్థులకో లేకపోతే ఒక వ్యాపారస్తులకో సంబంధించిన సమస్య కాదు. ప్రచార ఉద్యమం ద్వారా దీన్ని ప్రజల్లో చైతన్యం కలిగించి యువతను ఈ దారి నుంచి మళ్లించాల్సి ఉంది. సమాజం నుంచి ఈ చీడ పురుగులు తొలగించాల్సిన అవసరం ఎంతో ఉంది. సినిమా వాళ్లే కారణం అనే ప్రచారం జరగడం కూడా మంచిది కాదు. ఆ విధంగా సినిమా రంగాన్ని మనం కించపరచడం కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు. సినిమా వాళ్ళు కాస్త గుర్తింపు పొందిన వాళ్ళు కాబట్టి సినిమా వాళ్ళైనా లేకపోతే రాజకీయ నాయకులైనా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటే కొద్దిగా హైలైట్ అవుతాయి మామూలుగా, ఎందుకంటే వాళ్ళకి కాస్త పేరు ఉంది కాబట్టి, ప్రఖ్యాతి ఉంది కాబట్టి. కానీ ద ప్రాబ్లమ్ ఈస్ దిస్ ఇస్ ద ఇల్నెస్ దట్ హెస్ క్రెప్ట్ ఇంటు ద బాడీ ఆఫ్ ఇండియా సొసైటీ. అందుకని దీన్ని అయితే నేను ఎందుకు సినిమా వాళ్ళ పేరు ఎత్తుకున్నానంటే, సినిమా జనాన్ని ఆలోచింపజేయగలదు, సినిమా జనానికి మంచి మార్గదర్శనం చేయగలదు, సినిమా మన మైండ్స్ని మార్చగలదు, సినిమా ప్రభావితం చేయగలదు. ఒక హీరో, ఒక హీరోయిన్ లేదా ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్, ఒక సంగీతము, ఒక సాహిత్యము, ఇవన్నీ కూడా ప్రజలను మరింత ప్రభావితం చేస్తాయి, వాళ్ళ మనసుల పైన మంచి ఆలోచనలు వేస్తాయి. అందుకని సినిమా రంగానికి కూడా నా అపీల్ ఏంటంటే, ఈ డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే చెడు ప్రభావాలు అవుతున్నాయో వాటిని బాగా హైలైట్ చేయాలి. రెండవది పత్రికా రంగానికి కూడా ప్రధాన పాత్రతో ఉంది. ఇన్ ఎఫెక్ట్స్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి, దీని ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏంటి అనే విషయం పైన మీడియా అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కవులు, సాహితీ పరులు, రాజకీయ నాయకులు కూడా తమ ప్రసంగాల్లో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అందరూ ప్రయత్నం చేస్తే, మొత్తం సమాజం అంతా కలిస్తే ఈ యొక్క జబ్బు నుంచి, ఈ బీమారి నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇది ముందేదో ఆసక్తి కలిగిస్తారు, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే, ఆ ద్రవ్యం అది తీసుకుంటే ఏదో ఎక్కడికో వెళ్ళిపోతామని. వెళ్ళిపోతాం, ఎక్కడికో అక్కడికి కూడా వెళ్ళిపోతాం మనం, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కానీ మాదక ద్రవ్యం మొత్తం మన శరీరాన్ని నిర్వీర్యం చేస్తుంది, మన మనస్సును నిర్వీర్యం చేస్తుంది, మన మేధస్సును నిర్వీర్యం చేస్తుంది, మన సృజనాత్మక శక్తిని పూర్తిగా చంపేస్తుంది. అందుకని దయచేసి నేను ఒక తాగండి నేను చెప్పను, ఒక తాగవద్దు, మద్యం తీసుకోవద్దు, అది వేరే విషయం. కానీ వాటికన్నా పెద్ద ప్రమాదం అవుతుందో మహమ్మారి లాంటిది ఈ యొక్క మాదక ద్రవ్యం. అందుకని దయచేసి అందరూ కూడా ఈ యొక్క విషయంలో తమ కర్తవ్యాన్ని తాము చేయాలా. దేశం సంగతి దేవుడిరుక, చిట్టినాబద్దకు శ్రీరామరక్ష, ఎవడెడు పోతే నాకెందుకులే అని అనుకోకుండా మన అందరం కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సి ఉంది. ఇవాళ సే నో టు డ్రగ్స్ అనే పేరుతో మరి అలాగే ఇవాళ కళామందిర్ ఫౌండేషను, చలనచిత్ర మండలి, తెలంగాణ గవర్నమెంటు, అలాగే అకుల్ సబర్వాల్, ఈ ఎవడన్నా కానీ అలాంటి పని చేస్తే వాడు ఒక చీడ పురుగు, వీడు ఒక అంటరాని వాడు. అంటరానితనం దేశంలో మంచిది కాదు. అన్టచబిలిటీ ఇస్ నో గుడ్. దే షుడ్ ఆల్సో బి టోల్డ్ ద ఈవిల్ ఎఫెక్ట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ డ్రగ్ మెనాన్స్. అందుకని దీన్ని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషం. ఈరోజు ప్రాతకాలాన్నే మన భాగ్యనగరానికి ఒక చరిత్ర ఉంది. హైదరాబాద్ ఇది ఇంటర్నేషనల్ అట్రాక్షన్ టుడే. ఈ హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తల వలన మన హైదరాబాద్ పేరుకి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి హైదరాబాద్ అందరూ కూడా దీన్ని ఒక సవాలుగా స్వీకరించి దీని ఒక అవకాశంగా ఉపయోగించుకొని సమాజంలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సి. మాకు చెప్తూ ఉన్నారు, ఈ స్కూళ్ళ దగ్గర 7th క్లాసు 8th క్లాసు 9th క్లాసు దగ్గర కాన్వెంట్ దగ్గర బయట మొక్కజొన్న కండెల పేరుతో ఇతర వస్తువుల పేరుతో అమ్మేవాటికి కాస్త ఈ మాదక ద్రవ్యం పూసి పిల్లలను దాని వైపు ఆకర్షింపు చేసి ఆ తర్వాత వాళ్ళ బలహీనత కనిపించి తద్వారా వాళ్ళు దీనికి బానిసలయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని. అందుకని ఐ అపీల్ టు ది గవర్నమెంట్ అండ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టు కీప్ ఏ వాచ్ ఆన్ ఆల్ eatables that are being sold near the schools, near the education institutions.
సో దట్ ద యంగర్ చిల్డ్రన్, అవర్ ఓన్ చిల్డ్రన్, మన భవిష్యత్తు, మన పిల్లలు, మనకు బంగారు భవిష్యత్తు ఉంది, మన దేశం ఎంతో ముందుకు వెళ్ళాల్సి ఉంది. మన పిల్లలు ఆ దారిని పడకుండా వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పని అందరూ కూడా కలిసి చేయాలని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తూ, కార్యోన్ముఖులు కావాలా, ఎవరి పని వాళ్ళు చేయాలా. పాశ్చాత్య దేశాల్లో ముందు కొంత యువకులు కొంతవైపు దీనివైపు ఆకర్షితులై ఆ తర్వాత ఆ దేశాలు నిర్వీర్యమైన చరిత్ర మన ముందు ఉంది. We should understand what has happened to some of the countries which were all affected by this drug menace. And we Indians, we have a great tradition. దాన్ని మనం కొనసాగించాల్సి ఉంది. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించిన మన వారసత్వం ఏముందో, మన సంస్కృతి ఏముందో ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సి ఉంది. మన పిల్లలను ఆ దారిలో నడిపించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనం చేస్తూ, ఇందాక ఎవరో ఒక అమ్మాయి పాప వచ్చి అడుగుతున్నాను, సార్ ఒక్క బయట సార్ అని. బయట ఇచ్చే రోజు అయిపోయిందమ్మా, ఫైట్ ఇచ్చే రోజు కూడా అయిపోయిందని చెప్పాను. రేపు 11వ తారీఖు తర్వాత దానికి కూడా అవకాశం ఉండదు, ఎందుకంటే రాజ్యాంగం. బట్ ఈవెన్ దెన్ ఐ థాట్ దిస్ ఇస్ ఏ సోషల్ ప్రాబ్లం, దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ ప్రాబ్లం, అండ్ దిస్ సోషల్ ఫినాన్స్ హ్యాస్ టు బి కండెమ్డ్ బై ఎవ్రీ వన్. I thought even if I were to become vice president, I would have come to this function also today. ఎందుకంటే సమాజంలో ప్రతిష్ఠితమైన వ్యక్తులు, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు, అలాగే ప్రభావితం చేసే సినిమా రంగానికి చెందిన వాళ్ళు, అలాగే సాహిత్య రంగానికి చెందిన వాళ్ళు, పత్రికా రంగానికి చెందిన వాళ్ళు, అలాగే అధికారులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు కానీ ముందు దారి తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా తప్పనిసరిగా దారి పడతారనే విశ్వాసం నాకుంది. Once again, I would like to compliment the youth of Hyderabad today who have joined here in large numbers. I would like to compliment the film industry, Shivaji Raja and other his colleagues who are there in the film industry for joining this program. And I also would like to compliment Telangana Police, Shri Akun Sabrawal and also Chandravadan and other officers. Aramba Suratvam Kagudadu. ఇది ఆరంభ సూరత్వం కాకూడదు, ఫోటో ఆపర్చునిటీ కాకూడదు. ఇది మన జీవితంలో ఒక మంచి అవకాశము. దీన్ని ఉపయోగించుకొని మన జీవితాలను, మన పిల్లల జీవితాన్ని, మన దేశం యొక్క భవిష్యత్తును బాగుపడదామనే దానికోసం మీరందరూ కూడా కంకణబద్దులు కావాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్. రేజ్ యువర్ హ్యాండ్ అండ్ దెన్ పుష్ ఇట్ ఫార్వర్డ్, నాట్ టు హిట్ అదర్స్. సింపుల్. సే no to drugs. Say no to drugs. Say no to drugs. Hyderabad is great. Hyderabad is great. You're also great. You're also great. Say once again, no to drugs. Now I think Suma can do better than me in the future. I request Chandravadan Naik, IS to... చేసిన ప్రముఖులకి, యూత్ యువకులందరూ కూడా నమస్సుమాంజలి. వెంకయ్యనాయుడు గారు చెప్పిన చాలా ఉత్తేజంగా మాట్లాడి వారు చాలా ఇన్స్పైరింగ్గా చెప్పారు. వారు చెప్పిన మాటలు డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్కి చాలా ప్రేరణ కలిగిస్తుంది సార్. ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా ఈ డ్రగ్ మెనేస్ని సమూలంగా నిర్మూలించడానికి బృహత్కర ప్రణాళిక కూడా శాఖాపరంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రూపొందించడం జరుగుతుంది. మరి దురదృష్టకరంగా వారు చెప్పినట్లు ఒక వర్గాన్ని టార్గెట్ చేయటం అది మంచిది కాదు. ఇందులో అన్ని కోణాల నుంచి కూడా పరిశోధన, ఇన్వెస్టిగేషన్ చేయటం జరుగుతుంది. అది కేవలం ఒక ఫిల్మ్ సెక్టారో లేకపోతే ఐటీ సెక్టార్ అని చెప్పడం కూడా తప్పు కాదు. వాడకాల ద్వారా ఎవరు ముఖ్యం కాదు, దాని మూలాలు ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ప్రాంతాల నుంచి వస్తుంది, అందులో ఉన్నవాళ్ళు ఎవరు, వాళ్ళు ముఖ్యం. కానీ అది కేవలం ఒక వర్గాన్ని వాళ్ళు సేవిస్తున్నారా లేదా, ఎలాంటి పరిస్థితుల్లో సేవిస్తున్నారా అన్నది మనకు చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఈరోజు వెంకయ్యనాయుడు గారు, మరి అదేవిధంగా ఇక్కడ సినిమా ప్రపంచానికి వచ్చేసిన ప్రముఖులందరికీ మా శాఖకు మీరు ఇచ్చే సహకారం చాలా బలోపేతం చేసింది మా దృఢ సంకల్పాన్ని. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సమూలంగా ఈ డ్రగ్ మహమ్మారిని నిర్మూలించడానికి మనందరం సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇది కేవలం ఒక శాఖాపరంగా చేయవలసిన పని కాదు. Venkaiah Naidu, sir. I'm not a speaker. Just once, say no to drugs.
Say no to drugs. That's the flag off of the Say No to Drugs campaign. Can we hear it louder, please, from everybody? We'd like to thank all the dignitaries for being here. Off the road, footpath మీద అయినా నడవండి, లేకపోతే రోడ్ కి లెఫ్ట్ సైడ్ చివరికి నడవండి. నీటి విలువ చెప్పవచ్చినప్పుడు అంతే ఇప్పుడు మాదక ద్రవ్యాల విషయం వచ్చినప్పుడు ఇది ఈ దేశ సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఇంత 30,000 మంది. దాంట్లో గౌరవనీయులు సీఎం గారు కేసీఆర్ గారు చెప్పినట్టు, కవితమ్మ చెప్పినట్టు, మా మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఇది Taking this forward to the people of Hyderabad and India. There is enough security to take care of you, but just like we gathered here because it is each of our responsibility, say no to I just say no to drugs the first time and every time. It's not a good thing and let's not do it. యాక్చువల్గా ఇది చాలా మంచి పని. జనరల్గా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే వేళ్లతో సహా పుకిలించాలని, కానీ వీళ్ళు చేస్తుంది అక్కురు సబరవాళ్ళు చేస్తున్న గ్రేట్ జాబ్. ఎందుకంటే ఏ పెద్ద చెట్టుని మనం ఒక్కసారిగా పడగొట్టలేము, కొమ్మలు నరుక్కుంటూ వచ్చాకే చివరికి తీసేస్తాం ఎప్పుడైనా. కాబట్టి ఆయన మొదట చిన్న చిన్న కొమ్మలు నరుక్కుంటూ వస్తున్నారు, త్వరలోనే మొత్తం మూల వృక్షాన్ని నాశనం చేసేస్తారు. ఇట్స్ అ వెరీ గ్రేట్ జాబ్. ఇస్ అక్కురు సబర్వాల్ లాంటి లీడర్ ఉండడం వల్ల మన దేశం ఎప్పటికైనా బాగుపడింది. వెరీ హ్యాపీ. సే నో టు డ్రగ్స్. సే నో టు డ్రగ్స్. అది ఒక మహమ్మారి. దయచేసి దానిలో ఏదో ఆనందం ఉందని ఫీల్ అవుతున్నారు, కానీ దానికంటే మంచి మంచివి ఎన్నో ఉన్నాయి. యోగా, వాకింగ్, దీనిలో మన బాడీని కావాల్సిన పర్సనాలిటీ రావడానికి టైం పట్టిద్ది, కానీ దానివల్ల షార్ట్ టైం వస్తుంది. బట్ దానికి ఎడిట్ అయిపోతే లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది అని మన కళ్ళ ముందు చూపిస్తున్నారు. కాబట్టి మన పిల్లల్ని మనం ప్రతిరోజు అబ్జర్వ్ చేయాలి. మొబైల్ వచ్చింది, ఎందుకు వచ్చింది, దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు. మొబైల్ ఇవ్వకపోతే స్కూల్కి వెళ్ళాం, కాలేజ్కి వెళ్ళాం, ఇంట్లో ఉంటామంటున్నారు. బట్ ఆ క్రియేటివిటీ తేవద్దండి. దయచేసి చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించాలి ఏంటి అన్నది. ఇప్పుడు ఏమైపోయింది, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే, అందరూ ఒక చోటే పడుకునేవాళ్ళు, ఒక చోటే తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఇద్దరు పిల్లలు ఉండగానే 3 బెడ్రూమ్ తీసుకుంటున్నారు. ఏంటంటే ఒక బెడ్రూమ్ సపరేట్గా బాబుకి ఇవ్వాలంట. ఎందుకు ఇవ్వాలి, దేనికోసం ఇవ్వాలి? వాళ్ళకి ఫ్రీడమ్ ఎవరు ఇస్తున్నారు? మనమే ఇస్తున్నాం. మనతో ఉంటే చదువుకోలేరా, మనతో ఉంటే చేయలేరా? ఎవరి ఫ్రీడమ్ కోసమో చేస్తే అదేమవుతుంది, మిస్యూజ్ అవుతుంది. కాబట్టి దయచేసి హై కల్చరు, హై లైఫ్ని వాళ్ళకి అలవాటు చేయకుండా లైఫ్ అంటే ఏంటి అన్నది నేర్పించిన పేరెంట్స్ పిల్లలందరూ డెఫినెట్గా ఒక మంచి స్టేజ్లో ఉంటారండి. థ్యాంక్ యూ. ఎక్కువ మంది అంటూ ఉంటారు చాలా ఫ్రీడమ్ ఇస్తే ఇలా డ్రగ్స్కి అలవాటు అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతుందనేసి. ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం కాదండి, యాక్చువల్లీ వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి. అసలు డ్రగ్స్ అంటే ఏంటి మనం ఓపెన్గా మాట్లాడాలి. ఎవరు చెప్పరు డ్రగ్స్ అని ఇలా ఉంటుంది అని. అది లోపటే వాళ్ళు అడిక్ట్ అయ్యి యూజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంది. నీకు చదువులో ఫస్ట్ రావాలి, ఇది చేయాలి, బాగా ఉద్యోగం రావాలి, అన్నీ కరెక్ట్గా చేయాలి అని వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టేస్తున్నారు చిన్నపిల్లల్ని. వాళ్ళు బతకనివ్వట్లేదు అసలు. స్కూల్కి వెళ్ళాలి, ఇంత మార్క్స్ ఇవ్వాలి, పెద్దగా అయితే జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ తెచ్చుకున్నాక ఇది చేయాలి, అది చేయాలి. వాళ్ళకి ఎంత స్ట్రెస్ అవుతుంది. ఎవరైనా ఆలోచిస్తారా? ఎవరు ఆలోచించరు. వాళ్ళకి స్ట్రెస్ ఇస్తారు పేరెంట్స్ కానీ, ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ స్ట్రెస్ ఇవ్వడం వల్లే వాళ్ళు డ్రగ్స్ ఇలాంటివి దాంట్లో వాళ్ళకు అలవాటు అవుతుంది. అది కూడా ఫ్రెండ్స్ ఇవన్నీ వాళ్ళు చెప్తారు కాబట్టి వీళ్ళు వెళ్తారు. అదే పేరెంట్సే మీరే ఇంట్లో కూర్చొని ఇలా కాదు నాన్న, ఇలా చెయ్యొద్దు, డ్రగ్స్ అంటే ఇలా చాలా డేంజరస్ ఉంటుంది అని ఇలా మాట్లాడితే వాళ్ళు కూడా తెలుస్తుంది డ్రగ్స్ అంటే ఏంటని. చాలామంది సెలబ్రిటీసే పట్టుకుంటున్నారు అని చెప్తున్నారు కదా, అసలు వాళ్ళే కాదండి, మనలో కూడా చాలామంది ఉన్నారు. మన గ్రూప్లో కూడా మన అక్కన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని మనం పట్టుకోవట్లేదు. ఎందుకంటే తెలీదు, వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళని పట్టుకుంటున్నారు. హై లైఫ్ ఇవన్నీ కాదండి. ఎవరైనా పర్లేదు, ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు డ్రగ్స్ అనేది. ఎక్కడి నుంచైనా ఇల్లీగల్గా తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా బాగుంది కాబట్టి వాళ్ళని మనం పట్టుకొని మనం ఏదో చేస్తున్నాం. కానీ సింపుల్ విషయం ఏంటంటే ఎక్కువ ఎవరికి స్ట్రెస్ ఇవ్వదు, ఎక్కువ ఎవరిని ఏడ్పించొద్దు. ఎందుకంటే బ్రోకన్ పీపుల్ డ్రగ్స్ తీసుకుంటున్నారు. అంతే అండి. అందరినీ హ్యాపీగా ఉంచాలి, హ్యాపీగా చేయాలి, హెల్తీగా ఉండాలి, అంతే. థ్యాంక్ యూ. డ్రగ్స్ గురించి చెప్పాలంటే ఒక సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తున్నారు, బయట కూడా చాలామంది తీసుకుంటున్నారు. కాకపోతే ఇది అన్ని చోట్ల అరికట్టాలి. ఒక సినిమా వాళ్ళని బ్లేమ్ చేయడం అది కరెక్ట్ కాదు. అలాని అందుకని ఎవ్వరు కూడా నో టు డ్రగ్స్, అంతే. ఇంకెవ్వరు డ్రగ్స్ తీసుకోకూడదు. దానివల్ల మనకి ఆ కాసేపు ఆనందమే కానీ తర్వాత జీవితం అంతా కూడా ఇదే.
అది ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ఆలోచించుకుంటే ఇది అసలు క్షణిక ఆనందం కోసం ఇవన్నీ మానేస్తే. కానీ ఏమవుతుందంటే ఒక సినిమా వాళ్ళల్లో కూడా ఏ ఒక్కళ్ళు చేసిన తప్పుకి అందరినీ అనటం కరెక్ట్ కాదు, బయట కూడా చాలామంది తీసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే సినిమా వాళ్ళు అనేది ఒక సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళది ఎక్కువగా చూపిస్తున్నారు. బయట ప్రపంచాన్ని కూడా జనానికి జరుగుతున్నది మాత్రం చాలా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయొచ్చు, కానీ వాళ్ళు తీసుకున్న వీళ్ళు అని బయటకు వస్తే మాత్రం అది నిజంగా నిజాయితీని బయట పెట్టడమే కదా. అదైతే మాత్రం మేము అందరినీ అభినందిస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ అభినందిస్తున్నాం. ఎందుకంటే అది ఇప్పుడు సినిమా వాళ్ళు ఎక్కువ కంటే సినిమాలని చూసే అందరూ జనాలు ఇన్స్పైర్ అవుతున్నారు. అందు గురించి వాళ్ళది బయటికి చూపించి వీళ్ళు నిజంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు అని నిరూపిస్తే దానికి మేము అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ సెల్యూట్ చేస్తాం. బయటపడటం మంచిది. ఇంకా ఎంతోమంది దీనికి డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు కదా. దాని గురించి ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలిసి ఒక జనాల్లో మార్పు వస్తుంది, ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు దానికోసమే మేము అందరం కూడా బయటకు వచ్చాము. అందరం కూడా మేము అదే నిర్మూలిద్దాం. డ్రగ్స్ అనేది ఎవరు తీసుకోవద్దు, డెఫినెట్గా డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు, అదే మేము కోరుకునేది. అది థ్యాంక్ యూ సో మచ్. సే నో టు డ్రగ్స్, ఎవరు డ్రగ్స్ తీసుకోవద్దు. థ్యాంక్ యూ. సే నో టు డ్రగ్స్, డెఫినెట్లీ సే నో టు డ్రగ్స్. ఇట్స్ నాట్ ఎ జోక్. సే నో టు డ్రగ్స్. అంటే డ్రగ్స్ తీసుకోవడం చాలా నేరం. సో డ్రగ్స్ తీసుకుని హై అయ్యే బదులు లైఫ్ని మంచిగా పెట్టుకోవడం బెటర్. సో ఐ వుడ్ సే నో టు డ్రగ్స్. యాక్చువల్గా ఇది అన్ని ఫీల్డ్స్లో ఉందండి, బట్ స్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీని ఫోకస్ చేస్తున్నారు. సో అది చాలా బాధపడే విషయం. ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి వాళ్ళే బయటకు వస్తున్నారు. సో అది తప్పని ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. Say no to drugs. Say no to drugs. Say no to drugs. Say no to drugs. చాలా బాగుంది and very inspiring and it's really necessary. Say no to drugs. Very good morning to everyone. It's really nice to come on Sunday morning to support this very good cause. Especially there's so much of youth here, many school students here. So we are all here for just one reason, say no to drugs. Thank you. డెఫినెట్గా అండి, ఇది ఒక ప్రారంభం. కళామందిర్ ఫౌండేషన్ వాళ్ళు తీసుకున్న ఈ స్టెప్ చాలా గొప్ప స్టెప్. సో ఇది ప్రారంభం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ బాధ్యత ఇది మనకేంట్లే అనుకోకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని డెఫినెట్గా సే నో టు డ్రగ్స్ అనే స్లోగన్ని తప్పకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇండస్ట్రీ కానీ లేదా పొలిటికల్గా కానీ ఎక్కడికైనా కూడా దీన్ని తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలోని ఉంది. ఎందుకంటే డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి, మన ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ముఖ్యంగా భారతదేశంలోకి ఇప్పుడు ఎంటర్ అయ్యి యువతని పాడు చేసే పరిస్థితుల్లో ఉంది. ఒక జనరేషనే మనకి లేని పొజిషన్ కూడా మనకి రావచ్చు. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిలోనే ఉంది. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. అలానే నేను అనుకోవడం లేదండి, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని మనం సపరేట్గా చూడకూడదు. సినిమా ఇండస్ట్రీ అనేది పార్ట్ ఆఫ్ ద సొసైటీ, మనం దాన్ని అలాగే చూడాలి. We are from Inner Wheel Club of Banjara and all of us ladies are here to support the cause because this problem is affecting the whole of society. It is affecting our own children. So we want to fight this menace against which is working against our society. So all of us are ladies are going to say no to drugs today. Say no to drugs. Say no to drugs. Say no to drugs. We Hyderabadis always the best and drug mahammari in Hyderabad నుంచి తరిమి కొడతాం. డ్రగ్స్ ఉన్నాయి, వాళ్ళు వాడుతున్నారు, వీళ్ళు వాడుతున్నారు అంటున్నారు, కానీ మా హైదరాబాద్లో ఏం లేదు. అంతా ఉట్టి పుకార్. అది మేము డ్రగ్స్ వాడితే అందరిని చంపేస్తాము, హైదరాబాద్ నుంచి తరిమి కొట్టేస్తాము. We stop drugs and say no to drugs. Say no to drugs. Say no to drugs. Say no to drugs. No to drugs. Please youth, listen to your parents and say no to drugs because it ruins your life. Say no to drugs. Say no to drugs. అది ఒక ఫేక్ మొత్తం. చాలామంది డ్రగ్స్ యూస్ చేస్తున్నారు. యంగ్ ఏజ్లో కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ ఆ డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. No to drugs. Please don't ruin your life. Elders కి వినండి. Say no to drugs. Just don't spoil your life. నాకు యాజ్ వీలథాన్ టీమ్ ఐ థింక్ వి గాట్ మోర్ మోటివేటెడ్. ఇట్లా డ్రగ్స్ అని కాకుండా మిగతా ఏదన్నా మమ్మల్ని కిందికి తెచ్చేది వీ షుడెంట్ డూ అనేసి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ది మోటివేషన్ వీ గాట్ టుడే. సో మేము ఒక సైక్లింగ్ ర్యాలీ చేస్తున్నాము వీలథాన్ అనేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో. సో మా ఇనిషియేటివ్ కూడా సే నో టు డ్రగ్స్, సే నో టు స్మోక్.
So say no to smoke, anti-pollution, say no to smoke as in say no to tobacco also. So it's on the 6th of August, andar vachi. I hope everybody participates with us. Thank you. Say no to drugs! Say no to drugs! Say no to drugs! Hi Indigo It's viewers, this is Anu Emanuel. Exclusive videos. For more interviews And gossips, news and much more. Please subscribe to IG Telugu.